నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కట్టడాల గురించి తెలంగాణ కేబినెట్ లో అయితే గందరగోళం జరుగుతుంది. ఒక మంత్రి ఏమో ఆ కట్టడాలని కూల్చివేతడానికి అనుమతిస్తే ఇంకొక మంత్రి ఏమో దాన్ని నిలిపివేయాలంటూ మరి అడుగుతున్నారు. సో ఇందులో అసలు ఏం జరుగుతుంది తెలంగాణ కేబినెట్ లో అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే తెలంగాణ కేబినెట్ లో అయితే ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ కట్టడాలని కూల్చివేయాలని ఒక మంత్రి ఆదేశాలను జారీ చేస్తే ఇంకొక మంత్రి ఏమో దాన్ని నిలిపివేయాలంటూ మరి అడుగుతున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? నిలిపివేసేది ఏముండదు. ఆల్రెడీ ఒక మంత్రి ఆదేశాలు జారీ చేశారు, కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రోడ్డుకి అడ్డంగా కట్టినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత జరిగినటువంటి రచ్చ క్యాబినెట్ అంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి ఒక స్విచ్ అయితే లేపాడని చెప్పొచ్చు. ఆయన ఆక్రమణల రూపంలో. ఏంటి అని అంటే ఆ రచ్చ ఏంటి అని అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రోడ్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాటిని కేసీఆర్ కదిలించలా, ఎందుకంటే ఆయన శిష్యుడు కాబట్టి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అక్రమ కట్టడాలని కూల్చివేశారు. సరే, హైదరాబాద్ మొత్తం అక్రమాలు చాలా ఉన్నాయి కదా, ఎందుకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలు కూల్చేశారు అనొచ్చు. అది రోడ్ని సగం ఆక్యుపై చేసి కట్టినటువంటి ఆక్రమణలు. రోజు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అక్కడ, అనేక మంది కంప్లైంట్స్ చేశారు అక్కడ సామాన్య పౌరులు. సో దాంతో వాటిని కూల్చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకుంది ఎవరు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అభ్యంతరం పెట్టింది ఎవరు అనేది ఇంకో ప్రశ్న. దీని మీద క్యూరియాసిటీగా అందరి మధ్య చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఒక రకంగా అసంతృప్తి జ్వాలలను రాజేసింది, లేదంటే విభేదాలను రాజేసింది ఈ సంఘటన అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకనంటే, ఇప్పుడు అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ఆదేశించాల్సింది ఎవరు? పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. లేదు, రోడ్లు భవనాలు అనుకుందాం. రోడ్లు భవనాలు ఎవరి దగ్గర ఉన్నాయి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర ఉన్నాయి. లేదు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు అంటే పొన్నం ప్రభాకర్. సో ఈ ముగ్గురులో ఒకళ్ళు ఆదేశించి ఉండాలి ఆఫీసర్స్కి, అంతే కదా? ఆదేశిస్తేనే దాన్ని కూల్చేస్తారు. అదర్వైజ్ ఇప్పుడు డివిజనల్ కమిషనర్ని ట్రాన్స్ఫర్ చేశారు కూల్చేసినందుకు. పనిష్మెంట్ అధికారులకి తగిలింది. ఇప్పుడు ఆయన చేసింది ఏం లేదు. కమిషనరు, మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆయన వాటిని అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. కానీ బలైంది ఎవరు? ఇప్పుడు ఈయన డివిజనల్ కమిషనరు. టోటల్గా ఇన్ఛార్జ్ కమిషనర్ ఎవరున్నారు? ఇప్పుడు అమరాపాలి ఉన్నారు. అమరాపాలికి తెలియకుండా అది జరిగిందా? మరి అమరాపాలిని మళ్ళీ అడగాలి కదా. కానీ ఇప్పుడు ఆ డివిజనల్ కమిషనర్ని బదిలీ చేశారు. అంటే అమరాపాలికి తెలియకుండా డివిజనల్ కమిషనరు కూల్చేసి అక్రమ నిర్మాణాలు కూల్చేశారా? సొంత నిర్ణయం తీసుకుంటాడంటే తీసుకునే ఛాన్సే లేదు. కాబట్టి ఆ ఎవరో మన మినిస్టరు ఆర్డర్ పాస్ చేశారు, కూల్చేసామని చెప్పారు. మరి ఆ మినిస్టర్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఊరికే చర్చ జరుగుతుంది తప్పితే ఎవరు అనేది బయట రావట్లా. ఈ ముగ్గురులో ఒకరికి ఉంటుంది కూల్చేయమని. లేదా ఆ లోకల్గా ఉండేటువంటి మినిస్టర్ ఎవరైనా అక్కడ రాకపోకలు ప్రతిరోజు సాగిస్తున్నప్పుడు ఇబ్బంది అయితే ఎవరైనా చెప్పన్నా ఉండాలి. ఎవరైనా చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలు దాదాపు 15 సంవత్సరాలుగా కాపాడుతూ వస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సడన్గా కూల్చివేస్తుందా అని అంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. జరగకుండా అయితే ఉండదు. ఖచ్చితంగా దాని వెనక ఉన్నత స్థానంలోనే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉంటారు. నిర్ణయం తీసుకోకుండా ఆ పని అయితే చెయ్యరు. కానీ ఇప్పుడు క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మంత్రి రివర్స్ అయ్యారు దీని మీద. అసలు ఎలా కూల్చేస్తారు మీరు అక్రమ నిర్మాణాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలను ఎలా కూల్చేస్తారు అని చెప్పి ఒక మంత్రి రివర్స్ అయ్యారు. ఆ మంత్రి రివర్స్ కావడంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఇప్పుడు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే, చాలా కాలంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి కేసీఆర్ చెప్తున్నాడు, కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది, ఇంకొక 1 నెల 2 నెలలే అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి క్షణం నుంచి కూడా ఎలా కూలిపోతుంది ఏంటి అనే విశ్లేషణ గతంలో కూడా చేసుకున్నాం. ఇప్పుడు కూడా దాన్ని ఒకసారి అవలోకనం చేసుకుంటే కనుక
రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉండేటువంటి ఒక మినిస్టరు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన సొంత మనిషి జగన్మోహన్ రెడ్డికి. ఆయన చేతిలో ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 10-15 మంది ఎమ్మెల్యేలతోటి కలిసి ఆయన బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు ప్లస్ బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేది లోక్సభ ఎన్నికలకు ముందు వినిపించినటువంటి ఒక మాట. సరే, లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం పడిపోతుందని చెప్పి కేసీఆర్ చెప్పాడు. రేవంత్ రెడ్డి కూడా ఏమన్నాడు, తన ప్రభుత్వం మీద కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. సో ఈ క్రమంలో ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ప్లస్ సొంత మనిషిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఈ కాజుని బలంగా వినిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన సొంత జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి, జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేసేటువంటి ఆ మినిస్టరు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నాడు. కాబట్టి ఆ మినిస్టరు ఇప్పుడు ఏం చేస్తాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆ మినిస్టర్ని సంతృప్తి పరిచేందుకు డివిజనల్ కమిషనర్గా ఉన్నటువంటి అధికారిని బదిలీ చేశారు. లేదంటే బదిలీ కూడా జరగదు. అంటే ఒక రకంగా ఈ సమస్యకి ఆ బదిలీతోటి కొంతవరకు ఉపశమనం అని చెప్పి అనుకోవచ్చు, కానీ బట్ శాశ్వత ఉపశమనం కాదు. శాశ్వతంగా ఈ వివాదానికి తెరబడుతుందని చెప్పేసి మనం అనుకోలేం. ఇప్పుడే రైజ్ అయింది. ఆ సమస్య ఎంత దూరం పోతుందో అది ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒకవైపు కేసీఆర్, ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రపడుతున్నారని చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి కనుక ఆంధ్రప్రదేశ్లో గెలిచినట్టయితే డే 1 నుంచే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం స్టార్ట్ అయి ఉండేది. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కాబట్టి, ఇక్కడ కేసీఆర్ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఒక రకంగా కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదిలంగా ప్రస్తుతానికి ఉందని చెప్పి అనుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రమే. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కేసీఆర్ విద్యుత్కు సంబంధించి హాజరుగా ఉంటే నాకు ఇంకో రెండు నెలలు టైం కావాలని చెప్పి అడిగాడు. అంటే 2 months తర్వాత ఏదో జరిగిద్ది అనేది ఆయన ఒక ఆలోచన. ఇప్పుడు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలోనేమో మైనారిటీ ప్రభుత్వం ఉంది. సో ఈ క్రమంలో ఏదైనా జరగచ్చు అనేది ఆయన యొక్క భావన అయి ఉండొచ్చు. సో అందుకే ఇప్పుడు ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేటువంటి అంశాన్ని హైలైట్ చేసుకుంటూ దీని ద్వారా క్యాబినెట్లో ఉండేటువంటి ఆ మినిస్టర్ని పక్కకు లాగడం ద్వారా, ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందుకే రేవంత్ రెడ్డి కొంపలో ఇప్పుడు కుంపటి పెట్టారు, అది రాజుకుంటుంది అని చెప్పేసి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ మినిస్టర్ అసలు ఆదేశాలు జారీ చేశాడు? R&B మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఏమో ఇన్ఛార్జ్ హైదరాబాద్ మినిస్టర్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన దగ్గర ఉంది. ఈ ముగ్గురులో ఒకళ్ళు ఆదేశించాలి. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్యామిలీకి, వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గర. వైఎస్ ఫ్యామిలీని కాదని ఏది చేయరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక పొన్నం ప్రభాకరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా ఆదేశాలు జారీ చేశారా అనేటువంటి అనుమానం ఉంది. ఈ మధ్య కాలంలో ఆయన మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టార్గెట్ చేశారు. ఆయన మీద ఫ్లై యాష్ అని చెప్పి లేనిపోయిన ఆరోపణలు చేస్తూ అతన్ని, బీసీ మంత్రిగా ఉన్నటువంటి అతన్ని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు. ఇక ఎవరున్నారు ఆర్డర్ జారీ చేయడానికి? రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇస్తే కనుక ఇప్పుడు డివిజనల్ కమిషనర్గా ఉన్నటువంటి అతన్ని బదిలీ అయితే చేయరు కదా, కానీ ఇప్పుడు బదిలీ చేశారు ఆయన్ని. సో కాబట్టి ఖైరతాబాద్ డివిజనల్ కమిషనర్ని బదిలీ చేశారు. ఖైరతాబాద్ లిమిట్స్లో వస్తుంది. సో కాబట్టి ఎవరు చేశారంటే వీళ్ళ ముగ్గురులో ఒకరు చేసి ఉండాలి. దాన్ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ బట్ ఇప్పుడు రాజుకున్నటువంటి కుంపటైతే ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పొచ్చు. రేవంత్ క్యాబినెట్లో ఉండేటువంటి ఆ మినిస్టర్ అక్రమ కట్టడాలు కూల్చివేయటం కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టం లేదు ఆయనకి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎంత విశ్వసనీయంగా, ఎంత నమ్మిన బంటుగా ఉంటున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి మెలిగితే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. అదర్వైజ్ కేసీఆర్ చెప్పినట్టు కౌంట్ డౌన్ ప్రారంభమైనట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.